సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఏపీలో కొత్త విధానం రాబోతోంది. మన మిత్ర వేదికకు కేవలం ఒక వాయిస్ పంపిస్తే చాలు, అధికారులే మీ ఇంటికి వస్తారు. ఠానాకు వెళితే ఎక్కడ తిప్పుకుంటారో అన్న భయం జనాల్లో బాగా నాటుకుపోయింది. ఆ భయాన్ని పోగొట్టి కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేలా ముఖ్యమంత్రి ఈ కొత్త ఎత్తుగడ వేశారు. ఎక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినా సరే దాన్ని నమోదు చేసుకుని తీరాల్సిందే. కేవలం వారికే కాదు, భూముల సమస్యలున్నా సరే ఇదే పద్ధతిలో పరిష్కారం చూపబోతున్నారు. సామాన్యుడి చేతికి ఈ కొత్త ఆయుధం ఇస్తూ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే కంప్లైంట్ తీసుకుని క్షణాల్లో యాక్షన్ తీసుకునేలా చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు అధికారులకు చెమటలు పట్టిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా అంటే సీఎం చంద్రబాబు ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సమూహమైన మార్పుల్ని రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ గవర్నెన్స్ని మరింతగా బలోపేతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే మనం గనక చూసుకున్నట్లయితే ఈ గవర్నెన్స్ ద్వారా అంటే ఈ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో ప్రభుత్వ సేవలు అందించడమే కాదు, ఏవైనా తమ సమస్యలు అంటే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు వారు పనితీరు ఎలా ఉంటుందనేది ఇప్పటికే మనం శతాబ్దాల నుంచి చూస్తున్న పరిస్థితి, అయితే గత దశాబ్దాల నాటి నుంచి చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయించే విధానం ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కొత్త తరహా విధానానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది మన మిత్ర యాప్ ద్వారా కానీ, అదేవిధంగా ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో మన ఆడియో, మన సమస్యలకు సంబంధించి మన ఆడియో ఏదైతే ఉంటుందో ఆడియో మెసేజ్ని కనుక అందులో ఇస్తే ఖచ్చితంగా ఏదైతే ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన సమస్యను పరిష్కరించే దిశగా ఈ చర్యలు అయితే చేపట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీంట్లో ఇప్పటికే అంటే కొన్ని మనం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే మిగతా సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాట్సాప్ ఏదైతే ఉన్నాయో దగ్గరగా 100 రకాల సేవలు అనేవి వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ గవర్నెన్స్ అనేది దాంతోపాటు ఏదైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ప్రజలు కొంత భయాందోళనకు గురి చెందుతున్న పరిస్థితి. ఎక్కడ స్టేషన్ల చుట్టూ వెళ్తే వాళ్ళు పలుమార్లు తిప్పుకుంటారు, చాలా ఇబ్బందులు పడతాము అనే దానిపైన అక్కడికి వెళ్ళినా కొంత సరిగా న్యాయం జరుగుతుందో లేదో, అసలు కంప్లైంట్ కాపీ ఇస్తే అది వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవుతుందో లేదో అనే భయం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. అయితే ఈ భయాన్ని అంతా కూడా పోగొట్టడానికి, ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికి, సమస్య పరిష్కారానికి ఏదైతే ఈ ఆన్లైన్ ద్వారా వచ్చే ఏదైతే మన సమస్యలన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారా ఏదైతే ఆడియో మెసేజ్ ద్వారా మనం ఇస్తే ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు, దాని సొల్యూషన్ కూడా ఆ స్థాయిలో అందుతుంది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ సరికొత్త ప్రణాళిక ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్న అధికారులంతా కూడా వారి పనితీరు మెరుగుపరుచుకోవాలి రానున్న రోజుల్లో. దాంతోపాటు ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ త్వరితగతిన పరిష్కరించాలి. ఏవైతే ఆ సమస్యలు ఏవైతే తలెత్తుతున్నాయో ఆ తలెత్తిన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం అతి త్వరలోనే అంటే తక్కువ సమయంలోనే ఆ సమస్యలు కూడా పరిష్కారం చూపించాలి అనేది అయితే ఈ ఒక సమూహమైన ఒక ప్రణాళిక. ఈ నేపథ్యంలోనే ఈ మార్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని చెప్పుకోవాలి. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.